హాయ్ అండి. మిలియనియర్ వైఫ్ పార్ట్ 33. మీకు ఇష్టం ఉంటే ఆమెకు తెలియకుండా ఒకసారి టెస్ట్ చేయించవచ్చు. ఎందుకు తెలియదు, కానీ ఫలితం మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నా మనసు చెప్తుంది. ఆ మాటలు విన్న రాజశేఖర్ లోతైన ఆలోచనలో పడిపోయాడు. ఇక అదే సమయంలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్నవారికి అది వెంటనే కనిపించకపోయినా నీలాక్షి మాత్రం అది గమనించింది. సార్ అంటూ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి చేరుకుంది. ఇంత వేగంగా ఎందుకు పరిగెత్తుతుంది అని అనుకుంటూ సోరస్ కూడా ఆమె వెనకాలే వచ్చాడు. నీలాక్షి అని గట్టిగా పిలవటంతో శెకావత్ కూడా అప్రమత్తమయ్యాడు. సార్, సార్, ఎవరైనా తొందరగా నీళ్లు తీసుకురండి. నీలాక్షి ఒకవైపు, శెకావత్ మరొక వైపు కూర్చుని రాజశేఖర్ను లేపే ప్రయత్నం చేస్తున్నారు. సోరస్ వెంటనే నీళ్లు తీసుకొచ్చాడు. అప్పటికి అక్కడ చిన్న గుంపు చేరింది. నీలాక్షి అతని ముఖంపై నీళ్లు చల్లుతూ సార్, సార్ అని పిలిచింది. ఆమె గొంతు వినిపించగానే రాజశేఖర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. సార్, మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఏమీ కాలేదుగా అని బాధగా అడిగింది. ఇతరులకు సహాయం చేయటం నీలాక్షి స్వభావం. నాకేం కాలేదమ్మా, కాస్త తల తిరిగింది అంతే. ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పి ఆమె తలపై ప్రేమగా చేయి వేశాడు. ఆ స్పర్శతో అతని మనసులో చెప్పలేని అనుబంధం ఉప్పొంగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతో ఆప్యాయంగా నీలక్షిని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత నీలక్షి శెకావత్ వైపుకి తిరిగి, సార్, మీరే కదా వీరితో వచ్చారు. ఇలా ఎలా నిర్లక్ష్యం చేస్తారు? వీరిని జాగ్రత్తగా చూసుకోవటం మీ బాధ్యత కదా సార్. ఇక నుంచి వీరి ఆరోగ్యం మీద పూర్తిగా శ్రద్ధ పెట్టండి అంది. ఆ మాటలు విన్న రాజశేఖర్ చిరునవ్వు నవ్వాడు. కానీ శెకావత్ మాత్రం ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. సూరజ్ మాత్రం అక్కడ జరుగుతున్నదంతా మౌనంగా గమనిస్తున్నాడు. సారీ మేడం, ఇక నుంచి సార్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నిశ్చింతంగా వెళ్ళండి అని శెకావత్ చెప్పాడు. ఇక నీలాక్షి సూరజ్ చేపట్టుకుని అక్కడి నుండి వెళ్ళింది. సార్, నన్ను అలా ఎందుకు చూస్తున్నారు అని శెకావత్ అడిగాడు. రాజశేఖర్ కళ్ళల్లో చిరునవ్వు మెరిసింది. ఇప్పుడే నా కూతురు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడింది. కానీ నువ్వేమో ఆమెను వెళ్ళిపోమన్నావు. నా కూతురు అనే మాట వినగానే శెకావత్ ఆశ్చర్యపోయాడు. సార్, అంటే ఆమెను మీ కూతురని మీరు నమ్ముతున్నారా? తెలియదు శెకావత్, కానీ ఆమెను చూస్తే మాత్రం నా మనసు అదే చెప్తుంది. సరే, వెంటనే DNA టెస్ట్ ఏర్పాట్లు చేయి. అలాగే ఆమె తల్లి గురించి కూడా పూర్తిగా వివరాలు సేకరించు. సరే సార్, కానీ ఒక విషయం, మీ కూతురు చాలా నెమ్మదైన స్వభావం అంటున్నారు అందరూ. కానీ ఈ రోజు చూశాక మాత్రం బాగా గట్టిగానే మాట్లాడుతుందని అర్థమైంది. అది విని రాజశేఖర్ నవ్వాడు. అయ్యో, ఆమె ఎవరు కూతురు అనుకుంటున్నావు? ఈ రాజశేఖర్ కుటుంబంలో పుట్టిన అమ్మాయి సార్. కానీ ఇప్పుడు ఆమె సూరజ్ సార్ భార్య కదా అని శెకావత్ చెప్పగానే రాజశేఖర్ ముఖం ఒక్కసారిగా మసకబారింది. ఏమైంది సార్? ఏం లేదు. నా కూతురు సూరజ్తో నిజంగా సంతోషంగా ఉందా? అతను ఆమె మంచి జీవిత భాగస్వామేనా? ఇక ఈ విషయం కూడా తెలుసుకో అని గంభీరంగా అన్నాడు. సాయంత్రం వరకు సూరజ్ నీలక్షి ఇద్దరు మాల్ మొత్తం తిరిగారు. చిన్న పిల్లల సూరజ్ చెప్పే ప్రతి మాటను ఆసక్తిగా వింటూ అతని చెయ్యి మాత్రం ఒక్క క్షణం కూడా వదలలేదు నీలాక్షి. మధ్యాహ్నం ఫుడ్ కోర్ట్ లో భోజనం చేసి మళ్ళీ ఇద్దరు చేతిలో చేయి వేసుకుని ఆనందంగా తిరిగారు. కొద్దిసేపటికి తర్వాత సూరజ్ నవ్వుతూ అడిగాడు, నీలా, నువ్వు ఆ సార్తో అలా ఎందుకు మాట్లాడ్డావు? ఏమో సూరజ్, ఆయన్ని చూసి జాలేసింది. ఆయనతో వచ్చిన వ్యక్తి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వయసు మీద పడిన మనిషి, అందుకే కోపం వచ్చింది. ఆమె మాటలు విని సూరజ్ చిరునవ్వు నవ్వాడు. నీలా, నువ్వు కాపాడడం నేను మొదటిసారి చూస్తున్నాను. కానీ నిజం చెప్పాలి అంటే రోజు రోజుకి నీలో చాలా మార్పు వస్తుంది అంటూ ఆమెను ప్రేమగా తన వైపుకు దగ్గరికి లాక్కున్నాడు. అయ్యో సూరజ్, ఇక్కడ కాదు, చుట్టూ ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే ఎవరూ లేని చోటైతే అభ్యంతరం ఉండదా అని ఆట పట్టించాడు. ఆ మాటకు నీలక్షి ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. కొద్దిసేపటికి తర్వాత నీలక్షి అలసిపోయిన గొంతుతో అడిగింది, సూరజ్, ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం? ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఇంకొంచెం ఓపిక పట్టు అని చెప్పి సూరజ్ కారు నడుపుతూనే ఉన్నాడు. చల్లని సాయంత్రపు గాలి వీచుతుంది. సముద్ర పలలు శబ్దం వారి చెవులను తాకుతుంది. కొద్దిసేపటికి సూరజ్ ఆమెను సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన రిసార్ట్ కు తీసుకొచ్చాడు. ఆ అందాన్ని చూసిన నీలాక్షి ఆశ్చర్యంతో, సూరజ్, ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో అంది. నీకు నచ్చుతుందని ముందే తెలుసురా అంటూ లోపలికి తీసుకెళ్లాడు. రిసార్ట్ లోపలికి అడుగు పెట్టగానే అక్కడ వైభవం చూసి నీలాక్షి మంత్రముగ్ధురాలైంది. సూరజ్ ఆమెను తమ ప్రత్యేక సూట్లోకి తీసుకువెళ్లాడు. అది చిన్న రాజభవనాన్ని తలపించేలా ఉంది. అందులో వంటగది, వ్యాయామశాల, కార్యాలయ గది, ఈత కొలను,
చిన్న థియేటర్, పిల్లలు ఆడుకునే ప్రత్యేక ప్రదేశం, ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి మూలను ఆశ్చర్యంగా చూస్తూ తిరుగుతున్న నీలక్షిని సూరజ్ మాత్రం ప్రేమగా చూస్తూ ఆమె ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. అంతలోనే సూరజ్ ఫోన్ మోగింది. స్క్రీన్ పై నంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. బాస్, విదేశీ క్లయింట్స్ మీరు స్వయంగా మీటింగ్ లో ఉండాలని అంటున్నారు. ఈ మీటింగ్ మీరు వస్తేనే పూర్తవుతుంది. అటువైపు నుంచి కార్తీక్ ఆందోళనగా చెప్పాడు. ఏరా, ఒక మీటింగ్ కూడా సరిగ్గా చూసుకోలేవా అని సూరజ్ చిరాగ్గా అన్నాడు. సారీ బాస్, ఒక గంట మాత్రమే, పరిస్థితి చాలా అత్యవసరం, లేదంటే మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టేవానే కాదు. ఇక కాసేపు ఆలోచించిన సూరజ్, సరే కార్తీక్, వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెనక్కి తిరిగి చూసేసరికి నీలాక్షి నడుంపై చేతులు పెట్టుకుని కోపంగా అతని ఎదుట నిలబడి ఉంది. సూరజ్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామా అని చిన్నపిల్లల ముఖం పెట్టి అడిగింది. లేదు నీలా, కేవలం ఒక గంట మాత్రమే, పక్కనే ఉన్న ఆఫీస్ రూమ్ లో మీటింగ్ ముగించుకుని వెంటనే వచ్చేస్తాను ప్లీజ్ అని బతిమాలాడు. ఆమె చిరునవ్వుతో తలూపింది. ఆ తర్వాత నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి కాలు వేళ్లపై నిలబడి అతని చెంపపై ముద్దు పెట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనికి సూరజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాడు. నీలక్షి మాత్రం ఏం జరగనట్టుగా నవ్వుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చుంది. అంతలోనే ఫోన్ మళ్లీ మోగడంతో ఈ లోకంలోకి వచ్చిన సూరజ్ ఆమె వైపుకు ఒకసారి నవ్వుతూ చూసి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. దాదాపు గంట తర్వాత మీటింగ్ ముగించుకుని తిరిగి వచ్చి సూరజ్ చుట్టూ చూశాడు. కానీ అక్కడ నీలాక్షి కనిపించలేదు. నీలా అని పిలుస్తూ మొత్తం సూట్ అంతా వెతికాడు. ఆయన ఆమె జాడ కనిపించలేదు. నీలాక్షి ఎక్కడికి వెళ్ళింది? ఆమెకి ఏమైనా జరిగిందా, లేక మళ్ళీ ఏదైనా కొత్త చిక్కుల్లో పడిందా? అటు సూరజ్ విదేశీ క్లయింట్లతో వీడియో కాల్లో మీటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంతలోనే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పై కనిపించిన పేరు చూసి అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇటు నీలక్షి ఆ పెద్ద గదిలో అటు ఇటు చూసింది. ఇంకా ఒంటరిగా ఉండడంతో బోర్ కొట్టింది. వెంటనే చేతిలోనే మొబైల్ ఆన్ చేసింది. వాట్సాప్ ఎలా వాడాలో, యూట్యూబ్ ఎలా చూడాలో, తన నెంబర్ సేవ్ చేసి వీడియో కాల్ ఎలా చేయాలో సూరజ్ ముందే అన్ని ఆమెకు నేర్పించాడు. అయితే వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి పక్కనే ఉన్న గదిలో మీటింగ్ లో ఉన్న సూరజ్ కి వీడియో కాల్ చేసింది. మరి నీలాక్షి కాల్ చేసిన సూరజ్ కు మీటింగ్ పై అసలు దృష్టి నిలవలేదు. ఆయన కాల్ ఎత్తి మొబైల్ ను పక్కన పెట్టి ఒక కన్ను ల్యాప్టాప్ పైన, మరొక కన్ను మొబైల్ పైన ఉంచి క్లయింట్ తో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అబ్బా, ఇంత చక్కగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు అని మనసులో అనుకుంటూ నీలాక్షి నవ్వుకుంది. సూరజ్, రండి. సూరజ్ అని ముద్దుగా పిలిచింది. ఆమె పిలుపు స్పష్టంగా వినిపించిన సూరజ్ ఒక్కసారి ఆమె వైపుకు చూసి మళ్ళీ మీటింగ్ లో ఉన్నట్టే నటించాడు. ఏంటి నీలక్షి, ఎంత ప్రేమగా పిలుస్తున్నా కూడా ఈ సూరజ్ గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నీ మీద ఉన్న ప్రేమ అంతేనా అని తనలో తానే అనుకుని మళ్ళీ నవ్వుతూ ఏమండి వినిపిస్తుందా అని అంది. ఆ మాట వినగానే సూరజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కళ్ళు పెద్దవి చేసి మొబైల్ వైపుకు చూశాడు. నీలక్షి మాత్రం అతను ముఖం చూసి నవ్వుకుంటూ ఉంది. వెంటనే సూరజ్ వీడియో కాల్ కట్ చేశాడు. అయ్యో, ఈ నీల నా దగ్గర ఉన్నప్పుడు ఒక మాట కూడా ఎక్కువ మాట్లాడదు. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నానని తెలిసినా ఇలా ఆట ఆడిస్తుందా? ఉండు, మీటింగ్ అయిపోయాక నీ పని చెప్తాను, నా చిలిపి పిల్లి అని మనసులోనే అనుకుంటూ ఎదురుగా ఉన్న క్లయింట్ల వైపు చూశాడు. ఈ విదేశీ వాళ్ళు కూడా సమయం చూడకుండా మీటింగ్లు పెట్టేస్తుంటారు. ఎప్పుడు ముగిస్తారో ఏమో, అక్కడ నా నీల ఒంటరిగా ఉంది అని మనసులోనే అనుకున్నాడు. అంతలో ఒక క్లయింట్, మిస్టర్ సూరజ్, ఆర్ యూ ఓకే అని అడిగాడు. ఎస్, ఐఎమ్ ఓకే, నథింగ్ అని చెప్పి సూరజ్ వీలైనంత తొందరగా మీటింగ్ అయితే ముగించేశాడు. ఇక స్పీడ్ గా గదిలోకి వచ్చి చూసేసరికి నీలక్షి అక్కడ లేదు. హరే, ఎక్కడికి వెళ్ళిపోయింది? నీలా, నీలా అంటూ పిలిచాడు. కానీ ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఎక్కడైనా బాత్రూమ్ లో ఉందేమోనని అక్కడ కూడా చూశాడు. కానీ అక్కడ కూడా నీలక్షి కనిపించలేదు. అతని మనసులో భయం మొదలయ్యింది. సూట్లోని ప్రతి గదిని కూడా తీక్షణంగా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో బయటికి వెళ్లి అక్కడ పనిచేసేవారిని అందరినీ అడిగాడు. కానీ వాళ్ళందరూ మాకేమీ తెలియదు సార్, మాకేమీ తెలియదు అని సమాధానం చెప్పారు. అయ్యో దేవుడా, మొదటి రోజులాగే మళ్ళీ ఏదైనా సమస్యలో చిక్కుకుందా ఏంటి అని ఆందోళనతో సూరజ్ గుండె వేగంగా కొట్టుకుంది. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఇక అప్పుడే రీసెర్చ్ మేనేజర్ అక్కడికి వచ్చి, సార్ ఏమైనా సమస్య అని అడిగాడు. నా భార్యను రూమ్ లోనే ఉండమని చెప్పాను, కానీ ఇప్పుడు తను అక్కడ లేదు సార్. ఈ రిసార్ట్ నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు అని చెప్పాడు. అది విన్న సూరజ్ మరింత అయోమయంలో పడ్డాడు. చూడండి సార్, బయటకి ఎవరూ వెళ్ళలేదు అంటే మేడం లోపలే ఎక్కడో ఉంటారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా వెతుకుతాను.
వద్దొద్దు నేనే చూసుకుంటాను అని చెప్పి సూరజ్ మళ్ళీ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అతని చూపు గదిలోని ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. చివరికి ఒక చోట ఆగిపోయింది. అది ఆ సూట్కి చెందిన ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. అయ్యో, అక్కడ మాత్రం చూడలేదే అని అనుకుని సూరజ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇక ఇంకా అక్కడ చూసిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. నీలాక్షి చిన్నపిల్లల పూల్ అంచున కూర్చొని కాళ్ళు నీటిలో ఉంచి మొబైల్లో యూట్యూబ్ చూస్తుంది. ఆమెను చూడగానే సూరజ్ మనసు ప్రశాంతమైంది. వెంటనే వెనక నుంచి ఒక్కసారిగా హోయ్ అని గట్టిగా అరిచాడు సూరజ్. ఆ శబ్దానికి ఉలికిపడిన నీలాక్షి చేతిలో ఉన్న మొబైల్ నీటిలో పడిపోయింది. భయంతో తాను కూడా ఫోన్లోకి జారిపోయింది. ఆమెకి ఈత రాకపోవడంతో చేతులు కాళ్ళు ఆడిస్తూ తల్లడిల్లింది. అది చూసిన సూరజ్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఫోన్లోకి దూకి ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని సేఫ్ గా బయటికి తీసుకొచ్చాడు. ఆమెను నిలబెట్టి చూసేసరికి నీటిలో తడవడం వలన చీర పూర్తిగా తడిచి ఉంది. సూరజ్, ఇలా ఎందుకు చేశారు? చూడండి, నా చీర మొత్తం తడిచిపోయింది, ఫోన్ కూడా నీటిలో పడిపోయింది అని బాధగా చెప్పింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సూరజ్ ఫోన్ తీసి చూశాడు. అది చాలా ఖరీదైన ఫోన్. కొని ఒక్క రోజు కూడా కాలేదు. ఇప్పుడు నీటిలో పడిపోవడంతో నీలాక్షికి చాలా బాధేసింది. కానీ అది ఆ క్షణంలో సూరజ్ దృష్టి మాత్రం ఫోన్ పై లేదు. ఆమెను చూస్తూనే ఉన్నాడు. నీలాక్షి మాత్రం చిన్నపిల్లల ఫోన్ గురించే బాధపడుతుంది. సూరజ్ చూపుల్లో కనిపిస్తున్న ప్రేమనైతే మనం ఇలా గమనించలేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.